హలో. హలో. హాయ్. గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్ బాలు గారు. గుడ్ మార్నింగ్ జాను గారు. కాదండి బాలు గారు. అయ్యయ్యో! ఎవరు మరి? చెప్పడండి. చెప్పండి. ఎవరబ్బా? పల్లవి? నో నో కాదు. మౌనిక. యా. అమ్మయ్యా. ఓకే. మౌనిక ఎలా ఉన్నావు? బాగున్నాను బాలు గారు, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటో వ్యాలంటైన్స్ డే వస్తున్నప్పుడు నాకు నువ్వే గుర్తొస్తున్నావు. ఎందుకంటే ప్రామిస్ డే రోజు మీ వాడికి నువ్వు ప్రామిస్ చేసావు. యా. ఇంకా చాలా చెప్పావు కదా ప్రామిస్ డే రోజు. అవునండి. ఎలా ఎలా ఉంది మీ ప్రేమ జంట? ప్రేమ జంట ఎలా అంటే చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి ఇంట్లో. చిన్న చిన్న ఇంట్లో గొడవలు అవుతున్నాయా? మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయా? అంటే మా ఇద్దరి వల్ల అవుతున్నాయి. మీ ఇద్దరి వల్ల ఇంట్లో అవుతున్నాయి. యా, అంటే డాడీ వాళ్ళు ఇవ్వనంటున్నారు. ఇచ్చేలాగా ఒప్పుకుంటున్నా. ఇచ్చేలాగా ఒప్పిస్తున్నావు. యా, అన్నయ్య కావాలని విడదీద్దామని చూస్తున్నాడు. ఓకే, మీ అన్నయ్య. యా. ఓకే, మరి మీ ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే, ఇంతకీ ఓకే నువ్వు కాదు, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు, కొంచెం ఫీవర్. ఆ ఎక్కడ దూరం అయిపోతానని. బెంగ పెట్టుకున్నాడా ఏంటి? ఆ, ఓకే, కానీ ఒకటే మాత్రం చెప్తున్నా, ఓకేనా మౌనిక? ఆ, ఫ్యామిలీస్ ని ఒప్పించే పెళ్లి చేసుకోవాలి. అదే పెళ్ళంటే. పెళ్ళంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది కాదు, రెండు కుటుంబాల మధ్య జరిగేది కూడా అని ఆలోచించు. ఆ, ఓకే, ఓకేనా? అంటే హ్యాపీగా రెండు ఫ్యామిలీస్ ఒప్పుకుని చేసుకుంటే ఆ సందడి వేరు. అటువైపు ఫ్యామిలీ ఓకే అయ్యింది, ఒప్పుకున్నారు. వాళ్ళమ్మ కూడా ఇప్పుడు కూడా నువ్వు తీసుకొచ్చారా, మేము చూసుకుంటున్నాము చూసుకుంటాము అని అంటుంది. ఏమో కూడా నా కూతురేరా, నా ఇంటికి కోడరు కదా నా కూతురు అని అంటుంది. వాళ్ళ చెల్లినట్టు మాట్లాడతారు. ఓకే. ఇటువైపు ఏంటంటే మా అన్నకి వాడు మైండ్ సెట్ వేరన్నా. ఎందుకంటే వాడు కొంచెం ఇది అంటే నేను ఉండకూడదు ఇంట్లో నుంచి, గమ్మున పెళ్లి చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, వాళ్ళు ఎవరు రావాలి ఇంటికి. వాడి ప్లాన్. చాలా పెద్ద పెద్ద స్టోరీస్ అన్ని. ఫైన్, కానీ డాడీతో మమ్మీతో మాట్లాడు, కూల్ గా కూర్చోబెట్టి మాట్లాడు. అంటే ఆ అబ్బాయికి చెప్పు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చాలా మంచోడు, నువ్వు ఎందుకు లవ్ చేస్తున్నావు అవన్నీ చెప్పి మాట్లాడు. ఒక రోజు కాకపోయినా రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు మాట్లాడుతూ ట్రై చేయి. ఓకే? కొట్టినా తిట్టినా కానీ, ఎంత కొట్టినా పర్వాలేదు కానీ వేరే అబ్బాయిని అయితే చేసుకోను. ఆ అబ్బాయి స్థానం ఆ అబ్బాయికే ఉంటుంది. ఆ అబ్బాయిని తప్పించి ఇంకెవరిని చేసుకోను. ఫిక్స్ అయ్యావు? ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు. వెరీ గుడ్. సో మీ లవ్ రెండు ఫ్యామిలీస్ ఒప్పుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉండాలి. ఓకేనా? బాయ్ మౌనిక. హలో. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? లిఖిత. లిఖిత? లిఖిత చెప్పండి. ఎక్కడి నుంచి? హలో. ఎక్కడి నుంచి లిఖిత? మండపేట. ఏం కోట? మండపేట. మండపేట. మండపేట, మలక్పేట, నాయుడుపేట, ఏడుపేట, అరే రావ్, ఆ పేటనా? మీ ఊరి పేరు మీద పాట ఉంది కదా, అదే కదా? మండపేట నుంచి లిఖిత. నీకు క్వశ్చన్ చెప్పనా? ఆల్ఫాబెట్స్ లో ABCDEFGHIJKL M ఉంటది కదా, ఎం ముందు లెటర్ లిఖిత, ఎల్ కదా. ఎం ఫర్ మండపేట, ఎల్ ఫర్ లిఖిత. లిఖిత తర్వాతే మండపేట గురించి డిస్కస్ చేద్దాం మనం. లిఖిత, నీ స్మైల్ అద్భుతంగా ఉంది. వెల్కమ్. ఏం చేస్తుంటావు లిఖిత? ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు కూడా కాలేజ్కి వెళ్ళలేదు కదా? నీకు కూడా జ్వరం వచ్చిందా? తుమ్మా కొట్టావు. ఎందుకని?
నార్మల్ గానే. చెప్పు. నా అలా అని చెప్పకూడదు. నీ లైవ్ షో చూడడానికి డుమ్మా కొట్టానని చెప్పాలి. స్టూడియో 1 కోసమే కొట్టా. ఇది ఓకే. స్టూడియో యువ అమ్మయ్య 2 మిక్స్ చేసా. లిఖిత నువ్వే గ్రూప్ తీసుకున్నావు ఇంటర్లో? అది ఏ గ్రూప్ నువ్వు? ఇంటర్మీడియట్ కదా, సెకండ్ ఇయర్ కదా. ఏ గ్రూప్ నువ్వు? మీతో పాటే ఆ? మీకులాగే ఎంపీసీఏ. నాకులాగా ఎంపీసీఏ. ఏ సబ్జెక్ట్ ని బాగా భయపడతావు నువ్వు? మ్యాథ్స్. మ్యాథ్సేనా? నాకు కెమిస్ట్రీ అంటే చాలా బాగా ఇష్టం తెలుసా. ఎందుకంటే అందులో ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని, క్వాంటమ్ నెంబర్స్ అని, ఇంకా చాలా ఉన్నాయి, గుర్తు రావట్లా, మర్చిపోయా. ఫిజిక్స్ బాగుంటది. ఏంటి ఫిజిక్సా? ఫిజిక్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఫిజిక్స్ లో కూడా మ్యాథ్స్ వస్తుంది కదా. అవన్నీ చాయిస్ కుదలేరు. ఓ అవన్నీ చాయిస్ కొరలేడువేనా? వెరీ గుడ్ రా. పేరు లిఖిత. ఎస్. ఎలా ఉంది కాలేజ్? ఎలా నడుస్తుంది? ఆల్ గుడ్డా? మొత్తం పర్ఫెక్ట్. ప్రాక్టికల్స్ కూడా అయినాయి. ఫేర్వెల్ ఉంది. అబ్బో ఫేర్వెల్ కి ఇంకా రచ్చ. మామూలుగా నువ్వు ఎలాంటి డ్రెస్లో వెళ్తావు ఫేర్వెల్ కి? అంటే బేసిక్ గా అమ్మాయిలు ఎలా అనుకుంటారు తెలుసా, ఈ రోజు అందరికంటే నేనే అందంగా ఉండాలని రెడీ అయ్యి వెళ్తారు. అంటే ప్రతి అమ్మాయి అలాగే అనుకుని రెడీ అయ్యిద్ది. నేను కూడా అలాగే రెడీ అవుతాను. అమ్మాయిలు నైజం అది. అబ్బాయిలు ఎలా అనుకుంటారు తెలుసా, ఈ రోజు చాలా డిసిప్లైన్ గా ఉండాలి, ఎక్కువ అల్లరి చేయకూడదని అనుకుంటారు అబ్బాయిలు. మీ కాలేజ్ లో అబ్బాయిలు కూడా ఉన్నారా? మీది ఓన్లీ గర్ల్స్ కాలేజా? కో ఎడ్యుకేషన్. ఓకే. మరి అయితే నువ్వు స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తున్నావా లేదా కుర్చీలు ఎక్కి డాన్స్ చేస్తావా? క్లాస్ కొట్టడమే. ఆడియన్స్ పోల్ క్లాప్స్ కొట్టడమే. వామ్మో, ఎందుకు స్టేజ్ ఎక్కి డాన్స్ చేయొచ్చు కదా, చాలా బాగుంటుంది. ఇదిగో ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో లిఖిత. ఇంటర్ కాలేజ్ డేస్ కానీ, 10th క్లాస్ కానీ, ఐ మీన్ నెక్స్ట్ బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ఏ కాలేజ్ డేస్ ఎప్పటికీ తిరిగి రావు, అవునా కదా? సో ఇవన్నీ మన మెమోరీస్. అంటే గుడ్ గా బిహేవ్ చేయాలి, అలా గుడ్ గా పర్ఫార్మెన్స్ చేయాలి. ఇంకా డాన్స్ ఏంటన్నా? అదే, నీకు డాన్స్ రాకపోతే నన్ను గుర్తు తెచ్చుకో, నాకు ఫోన్ చేయి. ఇక్కడ రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అంట, అంతే అయిపోయింది. ఓకేనా? అవు ఓకే. మరి ఫ్రెండ్స్ అందరిని అడిగానని చెప్పు, ఓకేనా? మీ గ్యాంగ్ అంతా ఒక మంచి సాంగ్ పర్ఫార్మెన్స్ చేయండి లైఫ్లో, అదొక మెమొరీ. హలో హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? మీకు తెలిసిన వాళ్ళే అండి. నాకు తెలిసిన వాళ్ళే అంటే కాల్లో తెలుసా, డైరెక్ట్ గా లైవ్ లో తెలుసా? డైరెక్ట్ గా కూడా తెలుసు. డైరెక్ట్ గా కూడా తెలుసా? అంటే ఫోన్ లో చాటింగ్, ఎప్పుడైనా మీటింగ్? అలానేనా? ఎవరబ్బా, నా పరువు నేనే తీసుకుంటున్నట్టున్నా. బందర్ నుంచి మా ఊరు నుంచి అమ్మాయి కాల్ చేయడం అంటే నాకే చాలా కొత్తగా ఉంది. బేసిక్ గా మా ఊర్లో అమ్మాయిలు ఎవరితో మాట్లాడినా నేను, అంటే బయట కూడా మాట్లాడినాను. ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉంటారు కదా. ఫ్యాన్స్ ఇందుకు పేరు చెప్పరా? సరే పేరు కాదు కానీ క్లాసికల్ డాన్స్. ఎస్, మమ్మీ, మీ మదర్ క్లాసికల్ డాన్సర్. అంటే నువ్వు ఇన్స్టిట్యూట్ పెట్టావా బందర్లో, లేకపోతే? విజయవాడలో పెట్టా. ఓకే. ఇప్పుడు చదువుకుంటున్నావు నువ్వు? స్టడీస్ అయిపోయినాయా? లేదు చదువు. ఏంటిది, బీటెక్? కాదు, రీసెంట్ గా కూడా స్టార్ట్ చేసినట్టున్నాం కదా. రీసెంట్ గా కూడా జాయిన్ చేసా. సునంద? అమ్మా హాయ్ సునంద. కృష్ణ సునంద శ్రియా. ఎస్.
ఉయ్యూరు షిఫ్ట్ అయ్యావు. Yes. ఇగో చాట్ లో ఏం చేసావు చెప్పు, లేకపోతే నా మీద రాసుకుంటారు మా వాళ్ళు. లేదు. ఆ, చెప్పు. ఏదో స్టేటస్ వీడియో పెట్టుంటావు, డాన్స్ వీడియో నైస్ అని పెట్టుంటానని చెప్పు. అంతే. అదే రీసెంట్ గా చాటింగ్ అంటే వీడేదో పెద్ద అనుకుంటారు. అంతే ఏం లేదు. అంతే. సునంద ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఓకే. ఏంటి బట్టలు కూడా వచ్చా? టీవీ చూస్తుంటే మీరు కనిపించారు. టీవీ చూస్తుంటే నేను కనిపించానా? ఎలా ఉన్నా? టీవీలో అందంగా ఉన్నానా, బయట అందంగా ఉంటానా? ఎక్కడున్నా బాగుంటారు. గుండెల్లో గిటార్ మోగించారు. సునంద, యాక్చువల్ గా నేను ఇందాక గుడ్ మార్నింగ్ షోలో ఒక టాపిక్ తీసుకున్నా. బేసిక్ గా అది ఇప్పుడు నీకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది ఆ టాపిక్. అంటే ఇప్పుడు కూచిపూడి డాన్స్ అంటే నవరసాలు నేర్చుకుంటారు కదా, అవును. లైక్ భయానకం, బీభత్సం, హాస్యం, శృంగారం, ఇవన్నీ ఉంటాయి కదా. అవును. నేను ఒక చిన్న డైలాగ్ చెప్తా, నువ్వు ఆ డైలాగ్ ని రకరకాల గొంతులో నుంచి వాయిస్ మాడ్యులేషన్ తీసుకోవాలి. నవరసాలు అంటే ఎక్స్ప్రెషన్ ఓకే గానీ వాయిస్ ఎందుకు? అదే ఇప్పుడు ఏంటి, అదే కదా మరి టాలెంట్ అంటే. నీలో ఉన్న హిడెన్ టాలెంట్ ని బయటికి తీద్దాం. అబ్బో. అంటే ఫేస్ లో ఇప్పుడు వరకు చూపించే దానివి కదా పర్ఫార్మెన్స్ రోజు, ఇప్పుడు గొంతులో కూడా చూపిద్దాం. ఓకే. ఈ గొంతు విని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా పిలవాలి నిన్ను. అమ్మో వద్దులే. సరే, ఓకేనా? డైలాగ్ నువ్వే తీసుకున్నా పర్లేదు, ఓకే. ఏదైనా ఒక డైలాగ్ తీసుకో. ఏ డైలాగ్ తీసుకుంటావు? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇందాక కాలర్ కూడా అదే తీసుకుందరా. అవునా? ఇంకా వన్ మోర్. సరే, ఓకే. ఈ డైలాగ్ ఓకే కదా? ఓకే. సరే, ఫస్ట్ ఎస్, నాకు ఇష్టమైన కరుణ. ఎందుకంటే నేను ఏడుపు. కరుణ అంటే ఏడుపా కదా? జాలి. ఏడుపు. జాలి. ఓకే, ఏడుపు. కరుణ. ఎవరిని ఏడిస్తే నేను చూడలేను. అవునా? కళ్ళు మూసుకోండి. ఓకే, కమాన్ చెయ్యి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మధ్యలో గొంతులో నుంచి ఎందుకు రా నవ్వొచ్చింది? అంటే ఓకే, ఇప్పుడు బీభత్సం. అది ఇది ఎలా చెప్పాలి? డైలాగ్ లోనే చెప్పాలి. మీరు ట్రై చేయండి ఒకసారి. నేను డ్రైవ్ చేయనా? ట్రై చేయండి. నేను ట్రై చేయనా? నేను యాంకర్, నువ్వు కాలర్. అంటే మీరు అంటే ఎక్స్ప్రెషన్ కూడా కనిపిస్తుంది కదా, చూస్తా. ఓకే, వద్దు, మెగాస్టార్ గారు ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతారు కదా. ఓకే. సరే, సునంద, యాక్చువల్ గా నువ్వు మంచి మంచి పాటలు పాడతావు అప్పుడప్పుడు, స్టేజ్ పైన డాన్సే కాకుండా. నేను ఒకసారి చూసా, నువ్వు పాట పాడితే కొన్ని వేల మంది చప్పట్లు కొట్టారు కదా. లేదు. సరే, నీకు ఇష్టమైన అందరూ చూస్తారు కింద తాగలేని ఏమోనేను నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఓకే, కమాన్ సునంద, ట్రై చేయి, ఒక సాంగ్ పాడు. అమ్మో వద్దు, మీరు పాడండి ఒకసారి, అంటే మీ ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉంటారు. సరే, కాలేజ్ ఎలా ఉంది? చాలా బాగుంది. కాలేజ్ లో అబ్బాయిలు ఎలా ఉన్నారు? ఇంకా బాగున్నారు. ఇంకా బాగున్నారా? మరి ఎన్ని 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 లేఖలు వచ్చినాయి నీ ముందుకి? అంటే ఒక 10-15 లెక్కేసుకుంటున్నావు. మరి ఎర్ర జెండా అందరికీ చెప్పి ఒక గ్రీన్ జెండా ఊపుంటావు కదా. అది ఇంకా లేదు. అదే ఇంకా లేదా? సరే, గుడ్. బాగా చదువుకో, హ్యాపీగా ఇలాగే లైఫ్ ని ఓకే డాన్స్ ప్రోగ్రామ్స్, షోస్ ఇలానే చేస్తుండు. ఓకేనా? ఓకే, థాంక్యూ. వెంటనే చూడంగానే కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. నీకు కూడా బాయ్. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరు? హలో, ఎవరు మాట్లాడేది? ప్రేమల. ఏమాల? ప్రేమల. ప్రేమల. వావ్, చాలా అందంగా ఉంది మీ పేరు. బా, పేరు కంటే మీ స్మైల్ ఇంకా అందంగా ఉంది. ఇంతకుముందు కాల్ చేస్తాం మేము. ఇంతకుముందు కాల్ చేసిర్రు నాకు? అవును. ఓ, ఎప్పుడు కాల్ చేసిర్రు?
ఒక 10 days దాకా అట్లా చేసినాం. ఓకే. ప్రేమల గారు చెప్పండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మరి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిర్రా? అయిపోయింది. అయిపోయింది. ఏం తిన్నారు? ఉప్మా. ఎందుకని ఉప్మా చేస్తారు చెప్పండి? ఈ పెళ్ళైన లేడీస్ అందరు ఎక్కువ ఉప్మా చేస్తారు. ఈజీగా అయిపోతుందని. ఈజీగా అయిపోతుందని. ప్రతిరోజు మా మమ్మీకి మా డాడీకి గొడవ కూడా అదే తెలుసా? అవునా? ఉప్మా. అదేంటే మా స్కూల్ టైం అయిపోతుంది, ఉప్మా అయితే దన్మన 5 నిమిషాలు అయిపోతుంది, పెడుతుంది. ఈ కడుపులో ఉప్మా పడి 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 మా బాబు కూడా అదే చేస్తాడు. ఈజీగా అయిపోతుందని మమ్మీ ఉప్మా చేస్తాడు కదా. కానీ ఏదో ఒకటి త్వరగా అయిపోవాలని చెప్పి ఉప్మా. ఈ ఉప్మా ఎవడు కనిపెట్టాడో గాని కాస్త పొడి చేయాలి. ఈ ఉప్మాని అసలు బ్యాన్ చేయాలండి. అది ఇంతకు ముందు నేను కాల్ చేసినప్పుడు మా పాప మాట్లాడుతుందని చెప్తున్నా కదా. మీ పాప రెగ్యులర్ గా షో. ఓకే ఓకే. బాగా స్కూల్కి వెళ్తావి లక్ష్మీ ప్రసన్న అని. అవును. ఒకసారి మాట్లాడండి. ఈరోజు స్కూల్కి వెళ్ళక ఎగ్గొచ్చి ఇంటి దగ్గర ఉన్నది. అమ్మయ్యా. ఓకే, ఇచ్చేసేయండి లక్ష్మీ ప్రసన్నకి. హలో. హాయ్ రా. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? బాగున్నా. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. మమ్మీ నీ గురించి చెప్తూ ఉండేది తెలుసా? షోలో అన్నయ్యకి కాల్ చేస్తూ ఉండు, మాట్లాడు అని. చూసినా సార్. చూసినా. స్కూల్ టైమింగ్స్ ఏంటి చెప్పు నీవి? స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ 8 నుంచి 4:30 వరకు. ఒక పని చేద్దాం, నాది 9:30 to 10 కదా. మీ స్కూల్ 10 తర్వాతే ఓపెన్ చేపిస్తా. ఎలా ఉంది స్కూల్? బాగుంది. ఓకే. అంటే ఇవాళ ఎందుకు వెళ్ళలేదు స్కూల్ కి? అంటే ప్రోగ్రామ్ కోసం అని వెళ్ళలేదు. ఏం ప్రోగ్రామ్? అంతేం కాదు, ఫేర్వెల్ పార్టీ అయింది నిన్న. కొంచెం అలసిపోయినట్టుండి డాన్స్ లో ఉన్నది కదా. డాన్స్ వేసావు నిన్న అయితే? అవును అన్నయ్య. నాకు కూడా ఒక 2 సాంగ్లకి స్టెప్పులు నేర్పించొచ్చుగా. ఓకే. నిన్న ఏ సాంగ్స్ వేసావు చెప్పు? ఏ సాంగ్స్ కి డాన్స్ చేసావు? ఒకటి ఇల్లుమినాకి. ఏం మీనా? ఇల్లుమినాకి. ఇంకొకటి వెటవయన్ సాంగ్. 2 సాంగ్స్ కి. మనసులాయ. ఈ స్టెప్ వేసావా? సిగ్నేచర్ స్టెప్? అవును. అవును. మరి వీడియోస్ వాట్సాప్ లో స్టేటస్లు హల్చల్ చేస్తున్నావు ఇన్స్టాలో? అవును, నేను రీల్స్ కూడా చేస్తాను. రీల్స్ కూడా చేస్తా? అవును. ఈసారి మమ్మీ నువ్వు కలిసి చేయండి. మమ్మీ కూడా చేస్తాను నాతోని. వామ్మో, ఫ్యామిలీ అంతా స్టార్స్ అయితే మీరు. అవునవును. వెరీ బ్యూటిఫుల్. అయితే నాకు కూడా మీ మధ్యలోకి వచ్చి డాన్స్ చేయాలని ఉంది. వై నాట్? ఎప్పుడు చేద్దాం డాన్స్? టైం దొరికినప్పుడు. సో మొత్తానికి నిన్న స్కూల్. అవును, స్కూల్ ఫేర్వెల్ డే అంటే తర్వాత రోజు యాక్చువల్ గా హాలిడేస్ ఇవ్వాలి కదా. అవును, ఇచ్చారు నిన్న. కాకపోతే నేనే ఒక రోజు ఎక్స్ట్రా తీసుకున్నా. అబ్బా, మొన్న జరిగింది, నిన్న హాలిడే ఇచ్చారు, ఇవాళ కూడా ఎక్స్ట్రా తీసుకున్నావు. చాలా గ్రేట్ రా నువ్వు. షో కోసం అని ఒక్కసారన్నా మాట్లాడదామని. అమ్మా, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అవును, నువ్వు మమ్మీ కలిసేసిన రీల్స్ లో బాగా ట్రెండింగ్ అయిన రీల్ ఏంటి? నిమ్మకాయ. వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా? నిమ్మకాయలని అంటారు. ఓకే, ఈ రీల్ చేశారా నువ్వు? ఇందులో సునీల్ ఎవరు, ప్రకాష్ రాజ్ ఎవరు? మమ్మీ ప్రకాష్ రాజు, నేను సునీల్. వావ్, మామూలుగా లేదు తెలుసా మీ మమ్మీ డాటర్ బ్యూటిఫుల్ బాండింగ్. అవును. ఓకే. అన్నయ్య హైదరాబాద్ లో ఉంటాడు, జీవన్. అన్నయ్యకి హాయ్ ఒక్కసారి. ఓకే, జీవన్ అన్నయ్యకి నాగలక్ష్మి తరపు నుంచి, నా తరపు నుంచి, అందరి తరపు నుంచి హాయ్. ఓకేనా? బాయ్.
థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే షో చూస్తుండండి నాగలక్ష్మి గారు అండ్ ప్రమీల గారు. ఇంకా మీరు మీ ఫ్యామిలీస్కి, మీ రిలేటివ్స్కి, మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులు, కిందింటి వాళ్ళు, పై ఇంటి వాళ్ళు, ప్రతి ఇంటి వాళ్ళకి చెప్పండి, ఓకేనా, మన షో గురించి. బట్ మీరు ఇలాగే రీల్స్ చేస్తూ ఉండాలి. బ్యూటిఫుల్ మదర్ అండ్ డాటర్. సో ఇలాగే ఉంటారు, హ్యాపీగా సెలబ్రేషన్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.